అందరికీ నమస్కారం. నేను శిరీష. సిరివెన్నెల హోమ్ వాళ్ళకి స్వాగతం. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారు అనుకుంటున్నాను. నేను కూడా చాలా బాగున్నాను. ముందుగా అందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు, మకర సంక్రాంతి శుభాకాంక్షలు. అందరూ పండుగను చక్కగా జరుపుకుంటున్నారని అనుకుంటున్నాను. నిన్న భోగి, అలాగే ఈరోజు సంక్రాంతి, రేపు కనుమ. ఊళ్ళో అయితే సంక్రాంతి సంబరాలు అంటే చాలా స్పెషల్గా అనిపిస్తుంది. ఎప్పుడు అంటే అత్తయ్య గారి వాళ్ళ ఊళ్ళో అయితే ప్రభల తీర్థం కానీ అలా ఉంటాయి. మామూలుగా మా సైడ్ ఏంటంటే ముగ్గులు పోటీలు కానీ, గుడికి వెళ్ళడము, ఇలాంటివన్నీ కొంచెం చక్కగా జరుగుతూ ఉంటాయి. సిటీలో అంటే అవన్నీ మిస్ అయినట్టు ఉంటుంది ఖచ్చితంగాను. అంటే పిండి వంటలు అవి చేసుకోవడం, ఇంటి వరకే ఉండడం, ముగ్గులు పెట్టుకోవడం అంతేను. సంక్రాంతి అంటేనే ఊళ్ళల్లో అయితే మొత్తం ట్రెడిషనల్, చక్కగా పల్లెటూరు వాతావరణంలో అలా పట్టు పరికిణీలు కట్టుకుని, పట్టు చీరలు కట్టుకుని, అంతా అందంగా ముస్తాబయ్యి, అంటే ఒక తెలుగుదనం, ఒక నిండుగా ఉండే తెలుగుదనం ఉంటుంది కదా. నేను కూడా అందుకని అలాంటి వాతావరణంలో ఉండాలని చెప్పని చక్కగా చేతి నిండా గాజులు పెట్టుకొని, ఆల్రెడీ సంక్రాంతికి అని చెప్పని ఇంతకుముందు షేర్ చేశాను చీరది, మెరూన్ కలర్ సారీ, చాలా బాగుంది. సింపుల్గా హిప్ బెల్ట్ అది పెట్టుకున్నాను. మొన్న తీసుకున్న ఇయర్ రింగ్స్ ఉన్నాయి కదా, అవి బాగున్నాయి. సో వాటికి చెంపసరాలు, మాటీలు అన్నీ అచ్చమైన తెలుగింటి అమ్మాయిలు రెడీ అవ్వాలని ప్రయత్నం అయితే చేశాను. పాపిడి బిళ్ళది పెట్టుకుని ఒక చిన్న సవరం ఉంటే తీసుకుని, అమ్మ ఉన్నారు కదా, అమ్మతోటి జడ వేయించుకున్నాను. మరి పెద్ద పెద్ద అంటే మోయలేకపోతున్నాను ఎక్కువసేపు, అందుకని చిన్న జడ వేసుకున్నాను అనమాట. ఒరిజినల్గా అంత జుడన్నా బాగుండేది కదా అని ఎన్నిసార్లు అనుకుంటూ ఉంటాను. ఒక్కొక్కసారి నేను ఫోన్లో అప్పుడప్పుడు ఇలా వేసుకున్నా ఆనందాన్ని తీర్చుకోగలుగుతున్నాను అనిపించింది. ఎంత ఉంటే మనకు అందులోనే సంతోషంగా ఉండాలి. లేని దానికోసం టెన్షన్ పడ్డం కన్నా ఉన్నదాన్ని మనం ఇంకొంచెం ఇంప్రవైజేషన్స్ చేసుకుని హ్యాపీ అయిపోతే బెస్ట్ అనిపిస్తుంది నాకైతేను. సో అలాగే నేను కూడా ఈరోజు సంక్రాంతికి చక్కగా ఇలా రెడీ అయ్యి, ఇంట్లో పిండి వంటలు అవి చేసుకుని, చక్కగా ముగ్గులు పెట్టుకుని, పిల్లలు గాలిపటాలు ఎగరేసుకుని అన్నీ సందడిగా జరిగింది. నేను సంక్రాంతికి ఎలా ముగ్గు పెట్టాను, ఏమేమి పిండి వంటలు చేశాము, అలాగే అనుకోని రకం అంటే అమ్మ సంక్రాంతికి మాకు ఊహించని గిఫ్ట్ ఇచ్చారు. దీనివల్ల బాధ్యత పెరిగింది మాకు అనిపించింది. ఏం గిఫ్ట్ ఇచ్చారు అవన్నీ అమ్మ అనేది వీడియోలోకి వెళ్ళి చూడడానికి ముందు మొదటిసారి మన ఛానల్ ఎవరైనా చూస్తుంటే కనుక ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేసి ఆల్ క్లిక్ చేస్తే కొత్త వీడియోస్ పెట్టగానే మిస్ కాకుండా చూడగలుగుతారు. డిస్క్రిప్షన్లో కూడా లింక్స్ ఉంటాయి, ఒకసారి చెక్ చేయండి. ఇన్స్టాగ్రామ్లో కూడా నాకు ఎవరైనా మెసేజ్ చేయాలనుకున్నా కూడా తప్పకుండా చేయొచ్చు. మామూలుగా చిన్నప్పటి నుంచి అంటే నేను 6th 7th అంతకన్నా ముందు నుంచే ముగ్గులు వేస్తూ ఉండేదాన్ని. మా ఊళ్ళో ఇంచుమించు మా ఏరియాలో ముగ్గులు పోటీలు అంటే చాలు ఖచ్చితంగా ఫస్ట్ సెకండ్ ప్రైజ్ మాత్రం కొట్టుకుని వచ్చేదాన్ని. అది మాత్రం నేను చదివి పెళ్ళి అయ్యేంత వరకు ఆ ఊళ్ళో ఉన్నంత వరకు ఇదే జరుగుతూ ఉండేది. యాక్చువల్గా అనిపించిన తర్వాత కొంత తగ్గిపోయింది అపార్ట్మెంట్లో ఉండేసరికి. మళ్ళీ ఇక్కడికి వచ్చేసరికి మీ అందరికీ మళ్ళీ ముగ్గులన్నీ మంచి మంచి చూపించే అవకాశం నాకు దొరికింది. అందులో సంక్రాంతి అనగానే మాకు ఎప్పుడూ ఒక స్టాండర్డ్ ముగ్గు ఉంటుంది. అది పెద్ద ముగ్గు అనమాట. ఇంకా మా చిన్నప్పటి నుంచి అదే ముగ్గు. దాన్ని ఒక చిన్న షార్ట్ కట్ చేసి దాన్ని మేము కంటిన్యూషన్ ఇప్పటిదాకా చేస్తూనే వచ్చాము. ఈసారి బ్రేక్ చేసి సింపుల్గా ట్రెడిషనల్గా ఉండేటట్టుగా పాల పొంగరి కానీ, కలువ పూలు కానీ, అలాగే కింద పాల పొంగరి తగ్గట్టుగా ఏర్పాటు చేయడం కానీ, చెరుకు గళ్ళలు, గాలిపటం కానీ, సూర్యుడు కానీ, అలా ఏదో వరి కంకులు. ఎందుకంటే సంక్రాంతి అంటే పెద్దల పండుగ, అప్పుడే ధాన్యం చేతికి వస్తుంది కాబట్టి అందరూ ఎంతో సంతోషంగా జరుపుకుంటారని చెప్పని దానికి సింబాలిక్గా ఉండేట్టుగా ముగ్గు పెడదామని చెప్పని అలా నేను ఓన్గా డిజైన్ చేసుకుని ముందు చాక్ పీస్తో గీసుకుని అప్పుడు పెట్టుకున్నాను. నేను ఊళ్ళల్లో అంటే చెప్పాను కదా, ముగ్గులతోటే మాకు సంక్రాంతి పండుగ మొదలవుతుంది. అంటే భోగి ముందు రోజు నుంచి, రేపు భోగనగా మొదలు పెడతాము. భోగినాడు ఏంటంటే మెయిన్గా కొత్త బట్టలు ఖచ్చితంగా కట్టుకోవాలి. భోగినాడు భోగభాగ్యాలతో ఉండాలి ఇంట్లో వాళ్ళందరూను. అలా ఉండడం వల్ల, అలా కట్టుకోవడం వల్ల ఎప్పుడు మనం ఆ ఇయరంతా కూడా భోగభాగ్యాలు అనుభవిస్తూ సంతోషంగా ఉంటామని చెప్పని అమ్మమ్మ దగ్గర నుంచి అలాగే చెప్పేవారు. పెద్ద పండగకు ఉన్నా లేకపోయినా కూడా ఖచ్చితంగా భోగి పండగకు మాత్రం తలస్నానం నలుగు పెట్టుకుని, నూనె రాసుకుని నలుగు పెట్టుకుని తలస్నానం చేసి అప్పుడు కొత్త బట్టలు వేసుకొని పిండి వంటలు తినాలి. పిండి వంటలు అంటే ప్రత్యేకించి ఏం కాదు. యాక్చువల్గా నిన్నటి వీడియో నేను తీయలేదు. అమ్మ నిన్నేమో వినాయకుడు ఉండ్రాళ్ళును సేమియా చేశారు. సో నిన్నటంతా సంక్రాంతి బాగానే అదే భోగి చక్కగా జరిగింది. ఈరోజు వచ్చి సంక్రాంతి కదా, మకర సంక్రమణం జరిగిన రోజు ఈరోజు సంక్రాంతి పండుగ. నిన్నటికి ఇవాళకి కలిసి వస్తుందని చెప్పి నేను నిన్న సాయంత్రం వేసేసాను అనమాట ముగ్గు. సో సింపుల్గా రంగులన్నీ వేసి, కానీ చాలా టైం పట్టింది. అమ్మ ఉన్నారు కాబట్టి, అమ్మ వంట చూసుకుంటారు కాబట్టి అని ప్రశాంతంగా ఉదయాన్నే మొదలు పెట్టాను ముగ్గు. అలా వేస్తున్నట్టే ఉంది. అంటే ఇంకా కింద కూర్చుని కింద మీద దొరినట్టుగా వేసినట్టు వేశాను. అంత పెద్ద ముగ్గులు అంటే చిన్నదే అయినా కూడా ఎక్కువసేపు కలరింగ్ అది చేయడం కొంచెం కష్టంగా అనిపించింది. మా అమ్మ ఏమో వేరే పనులు అమ్మమ్మకి హెల్ప్ చేయడంలో ఉంది. ఇంకా నేను ఒక్కదాన్నే మొత్తం అంతా ముగ్గు పెట్టుకున్నాను అనమాట. యాక్చువల్గా సంక్రాంతి షాపింగ్ వీడియో పెడదాం అనుకున్నాను, కానీ లేదు, మీకు ముందు ఈ వీడియో పెట్టాక అప్పుడు
షాపింగ్ చేసిన వీడియో తర్వాత పెడదామని అనుకున్నాను, అంటే ఏమేం కొనుక్కున్నామని చెప్పని. అలాగే మా బాబాయ్య కొడుకు మా తమ్ముడు వచ్చాడు. సో అమ్మ వచ్చారు కాబట్టి ఇంట్లో సందడిగా అనిపించింది. సినిమాలు చూసుకుంటూ అలా కబుర్లు చెప్పుకుంటూ ముగ్గులు పెట్టుకుంటూ ఆడుకుంటూ అలా అందరినీ పలకరించి బయటికి కాసేపు తిరిగి వచ్చి బాగా సందడిగా జరిగిందనిపించింది. కానీ ఎంతైనా ఊళ్ళో ఉండుంటే అదొక ఆనందంగా అనిపిస్తుంది కదా. అంటే మెయిన్ ఏంటంటే అత్తయ్య గారు వాళ్ళ ఊళ్ళో కోనసీమలో ప్రభల తీర్థం జరుగుతుంది, చాలామంది తెలిసే ఉండొచ్చు. మా ఇంటి దగ్గర ఒక ప్రభ తయారు చేస్తారు, అంటే పెదపట్నం అగ్రహారం నుంచి ఒక ప్రభ తయారవుతుందన్నమాట. చాలా పెద్దది, ఎంతో కలర్ఫుల్గా తయారు చేస్తారు. ఒక బ్యాండ్ పెడతారు, అంటే మ్యూజికల్ బ్యాండ్ ఏదో ఉంటుంది కదా, అది తిరుగుతూ డ్యాన్సులు వేస్తూ అసలు ఆ ప్రభల్ని ఆ కాలువలోంచి దబదబా కిందకి దూకి అందులోంచి మళ్ళీ గట్టెక్కడం, అసలు అది ఒక చూడాల్సిందే, కనుల పండుగగా ఉంటుంది. లాస్ట్ టైం చూశాను, మీ అందరికీ వీడియోలో కూడా షేర్ చేశాను. చాలామంది తెలియకపోతే కనుక ఒకసారి 2 years ago సంక్రాంతి వీడియోస్ చూడండి. పెదపట్నంలో మా అత్తయ్య గారు వాళ్ళ ఊళ్ళో ఎలా జరిగాయనేది మీకు తెలుస్తుంది. తీర్థం ఉంటుంది చక్కగాను. మేమైతే ఇంతకుముందు అనపర్తిలో ఉండేవాళ్ళం, మా చదువు అంతా అక్కడేను, పెళ్ళిళ్ళు నేను. అనపర్తిలో మాకు వీరుళ్ళమ్మ తల్లి తీర్థం జరుగుతుంది. ఎంత బాగా జరుగుతుందంటే లైటింగ్ అది అసలు కళ్ళు ఇంకా 2 కళ్ళు సరిపో, మనకు అంత బాగా ఉంటుంది. అప్పుడప్పుడు అనిపిస్తుంది మిస్ అవుతున్నాను ఆ ఊరిని, అంటే మా జ్ఞాపకాలన్నీ అక్కడే ఉన్నాయనిపిస్తుంది. పెళ్లి తర్వాత ఇంకంతా ఇక్కడికే, మా పెళ్ళిద్దరు పుట్టేందుకు అనుపతిలో ఉన్నాం కాబట్టి అక్కడ అంత జాతర అది బాగా జరగడం, అన్నీ సరదాగా తిరగడం, షాపింగ్ ఏదో సరదాగా చేయడం, అవన్నీ గుర్తొచ్చినప్పుడు అక్కడే కదా సంక్రాంతి పండుగ అంటే ఆనందం అని అనిపించేది నాకు. కానీ పరిస్థితులు తగ్గట్టుగా ఎక్కడ ఉంటే అక్కడ మన ఇంట్లో వాళ్ళతోటో మనకి పొరిగింటి వాళ్ళతోటో అలా కాలక్షేపం చేసుకోవాలి, సందడిగా జరుపుకోవాలంతే. మీ అందరూ సంక్రాంతి పండగకి ఎలా ముగ్గులు పెట్టుకున్నారు ఏంటనేది నాకు ఇన్స్టాగ్రామ్లో తప్పకుండా ఫొటోస్ షేర్ చేయండి. అలాగే ఎలా జరిగింది, అంటే ఏం పిండి వంటలు వండుకున్నారు, ఎలా మీకు సంక్రాంతి సంబరాలు జరిగాయి అనేది నాకు తప్పకుండా కామెంట్ సెక్షన్లో కూడా తెలియచేయండి. నేను హ్యాపీ అవుతాను ఖచ్చితంగాను. ఇంతకీ ముగ్గు ఎలా ఉంది, హ్యాపీ పొంగల్ ముగ్గు ఎలా పెడుతుందని తప్పకుండా అది కూడా చెప్పండి కామెంట్ సెక్షన్లోను. అలాగే ఒక్కొక్కళ్ళు ఒక్కో పని, నేను ముగ్గేస్తే మా వారు మామిడి తోరణాలు కట్టడం, పిల్లలు ఇంకో పని చేయడం, అవన్నీ జరిగాయి. అమ్మ అయితే అసలు నోరు ఊరిపోయేలా పులిహోరను కొంచెం బూర్లు ఎక్కువ కాదు సింపుల్గా చేశారు అంతేను. ఆల్రెడీ రెడీ అవుతున్నాను అనమాట తినడానికి అన్నట్టుగాను, మామూలుగా రెసిపీస్ అంతే. అంటే ప్రత్యేకించి ఈ పిండి వంటలు ఈ రోజులు ఉండాలి అని ఒక ఉంటుంది. మొదటి రోజు అయితే సేమియా, తర్వాత రోజు పులిహోర బూర్లు, తర్వాత రోజు గారెలు ఆవడలు, కనుమనాడు మినుము తినాలి అని అంటారు కదా, అందుకని ఆ రోజు గారెలు ఆవడలు అవి వేసుకుంటాము. సో ఇది అయితే ఎప్పుడు ప్రతి ఇయర్ ఇంకా అత్తయ్య గారు అంతే బొబ్బట్లు పులిహోర అలా చేస్తారు. అదే చక్కగా నైవేద్యానికి అంతా రెడీ అయిపోయిన తర్వాత మా వారంతా చక్కగా పూజ అంతా చక్కగా చేసేసారు. సింపుల్గా దీపారాధన అది చేసి అందరూ బాగుండాలి, సంతోషంగా ఉండాలి, ప్రతి పండగకి అందరం మంచిగా జరుపుకోవాలి అని చెప్పని హ్యాపీగా పూజ అది చేసుకున్నాము. తర్వాత చెప్పాను కదా, అమ్మ అనుకోని బహుమతి మాకు ఇచ్చారు సంక్రాంతి పండగకి అని. మామూలుగా అయితే అందరూ ఏంటంటే డబ్బులు ఇవ్వడం, బట్టలు పెట్టడమే జరుగుతూ ఉంటుంది. కానీ మమ్మల్ని కూడా దైవ చింతన ఉండేలాగా, దేవుడి వైపు మొగ్గు చూపేలాగా మాకు రామాయణం బుక్స్ అమ్మ ఈ సంవత్సరం గిఫ్ట్గా ఇస్తానని దండం పెట్టుకున్నారు. యాక్చువల్గా ఇది అంటే నేను ముందు అర్హురాలేనా అమ్మ ఈ బుక్ తీసుకోవడానికి, చదవడానికి సంగతి తర్వాత తీసుకోవడానికి, ఎందుకంటే అవి అర్థం చేసుకునే శక్తి మనకు ఉండాలి. అంటే లేదు చిన్న చిన్న పిల్లల దగ్గర నుంచి తీసుకుంటున్నారు అని చెప్పని అమ్మ ఆన్లైన్లో బుక్ చేసుకుని ఇంటికి తెప్పించుకుని మా అక్క వాళ్ళకి కూడా ఇచ్చారట, మాకు కూడా ఇస్తాను, మీరు కూడా రోజుకి ఇంత. ఎందుకంటే అయోధ్యలో రాముల వారి వారోత్సవాలు జరుగుతున్నాయి కదా, 14వ తారీఖు నుంచి 22వ తారీఖు వరకు. 22వ తారీఖు రామ ప్రతిష్ఠ జరుగుతుంది కదా రాముల వారిది. ఈ లోపల ఎవరికైనా సరే రామాయణం పుస్తకాలు పంచిపెడితే ఎంతో మంచిది అని అమ్మ సంకల్పం చేసుకున్నారు అలాగా. అందుకని మాకు ఇద్దాము సంక్రాంతి పండగకి అని అనుకుని తీసుకొచ్చారనమాట. తీసుకొచ్చి అమ్మ చెప్తున్నారు, నేను రాస్తున్నాను ఎలా అంటే ఏమి రాసి ఇవ్వాలి అని చెప్పని. యాక్చువల్గా మా అమ్మగారికి ఆలోచన రావడానికి మా రమపిన్ని, మా అమ్మగారి చెల్లెలు, నెక్స్ట్ చెల్లెలు కారణం. మా రమపిన్ని మా అమ్మగారికి ఒక సంవత్సరం ఇలా గిఫ్ట్ ఇచ్చిందట. అంటే వాళ్ళంటే కొంచెం ఇద్దరు పెద్దవాళ్ళే బాధ్యతలు అయిపోయాయి కాబట్టి ఎక్కువ దేవుడి వైపు ఉండి వాళ్ళ పుస్తకాలు గాథలు చదువుకుంటూ అలా చక్కగా కాలక్షేపం చెయ్యాలి అని చెప్పని మా అమ్మగారికి చూడు ఎంతో సంతోషపడ్డట మా అమ్మగారు. నేను కొనుక్కోలేదు, అంటే ఒకళ్ళు గిఫ్ట్ ఇచ్చినప్పుడు అవి మనం ఇంకా హ్యాపీగా అనిపిస్తుంది కదా. సో నాకు మా చెల్లి ఇచ్చింది కాబట్టి నేను ఇంకెవరికైనా ఇవ్వాలి అని అనుకున్నప్పుడు మాకు మా పెద్దమ్మ వాళ్ళు 50వ పెళ్లి రోజుగా మీకు గుర్తే ఉంటుంది, నేను వీడియో కూడా షూట్ చేశాను. అప్పుడు మా పెద్దమ్మ వాళ్ళకి నేను ఈ రామాయణం బుక్సే పంచిపెట్టాము. వాళ్ళకి అవి లేవుట, మహాభారతం ఇంకా వేరే వేరే ఉన్నాయి కానీ రామాయణం లేదుట. అప్పుడు నేను మా అక్క కలిసి మా పెద్దమ్మ పెదనాన్నగారికి ఇచ్చాము 50వ పెళ్లి రోజుకి.
మా అమ్మగారు మా అక్కకు కూడాను, మా ఓన్ సిస్టర్ కూడా వాళ్ళ పెళ్లి రోజుకి మొన్న 20వ పెళ్లి రోజుకి మా అక్క వాళ్ళకి కూడా గిఫ్ట్ కింద ఇచ్చారట మా అమ్మగారు. సో అలా చెప్పానుగా, ఎవరి నుంచో ఒక మంచి పని ఇన్స్పిరేషన్గా తీసుకుని ఇంకొకరిని మనం దేవుడి వైపు మనకు మంచి మార్గం చూపేలాగా ప్రోత్సహించడం అంటే మామూలు విషయం కాదు. ఇక నుంచి చక్కగా రాముల వారిలాగా మనం ఏ రామతత్వాన్ని మనం చూసి ఏం నేర్చుకోవాలి, ఎలా ఉండాలి, ఏం పనులు చెయ్యాలి అన్నది ప్రతి ఒక్కరూ తెలుసుకోవాలి అని చెప్పని మాకు మా వారికి అంటే సీతారాముల్లా మీ ఇద్దరు అలా అన్యోన్యంగా ఉండాలి అని చెప్పని ఆశీర్వదిస్తూ, రోజు ఒక్క అధ్యాయం అయినా కూడా చదువుకునే రామతత్వాన్ని కొంచెమైనా అర్థం చేసుకోండి అని నేర్పారంటే పిల్లలకి మనం కూడా ఇలాంటివన్నీ నేర్పించాలి అని ఒక మంచి ఆలోచనతోటి నాకు ఇచ్చారు ఇవి. కానీ నాకు ఏంటంటే రామాయణం బుక్కు 6 సంవత్సరాలు అంటే 2016 అనుకుంటున్నాను నేను, చిన్న రామాయణం వచన రూపంలో ఉంటుంది. ఇదైతే పద్య రూపంలో ఉండి కొంచెం చాలా పెద్ద బుక్స్, ఇవి 3 బుక్స్ నేను మోయడానికే నాకు ఎనర్జీ సరిపోవట్లేదు, అలా ఉన్నాయి బుక్స్. నేను ఎడ చేయకూడదు దానికి రామార్పణమస్తు. రామాయ అన్యులుగా సీతారాములు అన్యులుగా దీర్ఘాయుష్మంతులు ఆరోగ్యంగా సంతోషంగా ఆరోగ్య కరకాలం వచ్చారు. రేపు కూడా ఘనంగా చేసుకుని రామార్పణమస్తు. అన్ని కలిసి వచ్చారు. ఇవాళ సంకల్పం. ఈ పై నుంచి మనం ఇవి చదివి మనం ఇంకా జ్ఞానబోధన పెంచుకుని ఇంకా రాముల వారి ఇంకో జనరు ఎన్నో వీడియోలో రాదు సంతోషంతో చల్లగా ఉండాలి. ఇలా ఉంచుందో పట్టుకుని ఒకసారి వీడియో రావాలి అక్కడ నువ్వు ఇచ్చినట్టుగా ఉండాలి, చేయి పెట్టలేక. ఆ పుస్తకం అంటే మధ్యలో కొంచెం అమ్మ మాట్లాడుతున్నారు కదా అని చెప్పని ఆశీర్వదిస్తున్నారు కదా అని చెప్పాను నేను. అమ్మ మమ్మల్ని ఇద్దరు సీతారాముల్లా అలా అన్యోన్యంగా కలిసి ఉండాలి, చక్కగా మీరు కూడా దేవుడు బాగా చదువుకొని ఆయన ఒక్కరే మనకి శరణం అన్నట్టుగా ఉండాలి అని చెప్పని ఇచ్చారు. తప్పకుండానమ్మ చదువుతాను అని చెప్పని తాంబూలం అది పెట్టి అమ్మ ఇచ్చారు. అమ్మ ఆశీర్వాదం తీసుకున్నాం పండగ పూట. అది మేము హ్యాపీగా అనిపించింది, చాలా బ్లెస్డ్గా అనిపించింది. ఇలాంటి అరుదైన గిఫ్ట్ మనకి ఎవరిస్తారు అని అనిపించింది. ఆలోచన ఎలా వస్తుంది మనకి అని. నాకు ఇంకెవరికైనా ఇచ్చే అదృష్టం కూడా కలగాలని అనుకుంటున్నాను. ఇది నేను చెప్పాను కదా 2016 ఎంతో మా గురువుగారు సంగీత పాటల పోటీలు ఉంటే తీసుకెళ్లారు ఒక ఏరియాకి. మా సంగీతం బ్యాచ్ అందరూ వెళ్ళాం మేము. వెళ్తే నాకు లలిత సంగీతంలో ఫస్ట్ ప్రైజ్ వచ్చింది. అప్పుడు నాకు ఈ పుస్తకం ఇచ్చారు. అప్పుడు నాకు తెలియదు ఇలాంటి పుస్తకాలు ఏం చేసుకుంటాం అని అనుకున్నా. అంటే అప్పటికి ఇంకా ఏదో చిన్న వయసు కదా అని. కానీ అనిపించింది. తర్వాత అత్తయ్య గారు మావయ్య గారు ఈ పుస్తకం చదువుకుంటూ ఉండేవారు, రోజును అమ్మ చదువుకుంటూ ఉండేవారు. అందరూ ఈ పుస్తకం వీళ్ళకి ఎంత బాగా ఉపయోగపడిందని నేను కూడా చదవాలి అని అనుకున్నాను. అలాగే అమ్మ కూడా రామకోట రాస్తారు, మొన్న ఎవరో కూడా వీడియోలో అడిగారు. ఇప్పుడు 6వ పుస్తకం ఎంతో రాస్తున్నట్టు అమ్మ. చెప్పానుగా ఇంకా అదే ధ్యాస, దైవ చింతన అంతా అదే. సో అందుకని సరదాగా మీకు ఇవన్నీ వీడియోలో షేర్ చేశాను. ఎలా ఉంది ఏంటో నాకు తప్పకుండా కామెంట్ సెక్షన్లో తెలియచేయండి. మా అమ్మగారు ఇచ్చిన గిఫ్ట్ ఎలా ఉందన్నది కూడా నాకు తప్పకుండా కామెంట్ సెక్షన్లో తెలియచేయండి. సో ఇది ఈరోజు వీడియో, మీ అందరికీ నచ్చిందని అనుకుంటున్నాను. మళ్ళీ ఒక ఇంట్రెస్టింగ్ వీడియోతోటి మిమ్మల్ని అందరినీ కలుస్తాను. అంతవరకు బాయ్.